గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మా మమ్మీ నేను కలిసి ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాము. చెప్పు మమ్మీ. షాపింగ్కి వెళ్తున్నాము. సో డ్రెస్సులు తెచ్చుకోవడానికి. నాకు డ్రెస్సులు కాదు, నీ శారీస్ తెచ్చుకోవడానికి. నా కోసం చెప్తున్నాను. అదే నేను ఆమె శారీస్ తెచ్చుకోవడానికి పోతుంది. సో ఎక్కడికి వెళ్తాము, ఏం శారీస్ కొంటాము, డైలీ వేర్ శారీస్ కొందామని చూస్తున్నాము. మమ్మీకి నీకేం కావాలి చెప్పు మమ్మీ. డైలీ వేరే కావాలి. నీకు కూడా డైలీ వేర్ శారీసే కావాలా? సో యా, ఇక్కడైతే మేము స్టార్ట్ అయ్యాం గాయస్. మా మమ్మీ స్కూటీ డ్రైవ్ చేస్తుంది, చాలా పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తుంది గాయస్. నాకు స్కూటీ నడపడమే రాదు, నేర్చుకోవాలి. ఒకసారి నేర్చుకునేటప్పుడు ఏమైందంటే ఆగి ఉన్న కార్ని గుద్దాను గాయస్. అప్పుడు ఏమైందంటే నేను కింద పడ్డాను. స్కూటీకి ఏం కాలే, నాకేం కాలే గాయస్, కాకపోతే కార్కి అయింది కొంచెం. అయితే వాళ్ళు అన్నారు, చిన్నపిల్లకి ఎందుకు ఇచ్చారు స్కూటీని, ఇంకా ఇంటర్ ఏజ్ అవుతుంది కదా ఎందుకు ఇచ్చారని అన్నారు. ఏమనలేదు. సో అప్పటి నుంచి నాకు చాలా భయం అవుతుంది. మా డాడీ మా మమ్మీ నేర్చుకో అంటున్నా కూడా నేను నేర్చుకోవట్లేను. సో ఇక్కడైతే ట్రాఫిక్ ఉంది, అయినా రెడ్ సిగ్నల్ పడ్డా పోతున్నాం మేము, ఇంకా చూసుకో. సో అట్లుంటుంది మా మమ్మీతోని. సో మేము మాంగళ్య వెళ్దాం అనుకున్నాం ఫస్టే. సో మాంగళ్యకి వచ్చాము. మా మమ్మీ అయితే ఎప్పుడు హడావిడి ఉంటుంది గైస్, 24 hours ఎప్పుడు హడావిడి. నాకు టైం లేదు, తొందర పోవాలి అంటది. షాపింగ్ కూడా తొందర చేసుకుంటుంది గైస్. అమ్మాయిలు అంటే షాపింగ్ ఎంతసేపు చేసుకోవాలి, చాలాసేపు చేసుకోవాలి కదా. మా అమ్మ అట్లా కాదు, ఇట్లా ఏం చిట్కలు అయిపోగొడుతుంది అంతా. సో ఇక్కడ గమనించారా గైస్, మా మమ్మీ ఏదైతే ఫస్ట్ పట్టుకుందో అదే తీసుకుంది గైస్, అదే శారీ తీసుకుంది. ఆల్రెడీ మా మమ్మీకి ఇంట్లో 4 శారీస్ ఉన్నాయి గైస్ డైలీ వేర్కి. తనకి డైలీ వేర్ శారీస్ లేవు. మా మమ్మీ కొంచెం వెయిట్ గెయిన్ అయింది అనమాట, బ్లౌజెస్ ఫిట్ కావట్లేవు. అందుకే మా డాడీ ఎప్పటి నుంచో శారీస్ తీసుకో, కుట్టించుకో బ్లౌజెస్ అని చెప్తున్నారు. మా మమ్మీకి ఇప్పుడు టైం దొరికింది. ఇవన్నీ చూసాం గైస్, కానీ ఫస్ట్ పట్టుకుందే తీసుకుంది పోయి. ఎందుకంటే అది మా మమ్మీకి ఆ కలర్ నచ్చలేదంట. సో దాన్నే పోయి తీసుకుంది. ఇక మేము అదే తీసుకున్నాము. సో మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము. సో ఇక్కడ ఇంటికి వెళ్తున్నామని అనుకున్నాం కదా గైస్, కాదు గైస్. ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే నేను ఇప్పుడు ఎస్పీటీ మార్కెట్కి తీసుకుపోతుంది. నాకు తెలియదు, నేను వెనకనే కూర్చున్నా కానీ నాకు తెలియదు యాక్చువల్గా. ఎస్పీటీ మార్కెట్ అన్నది గైస్. తర్వాత ఎక్కడెక్కడికో ఇంట్లో సామాన్ తీసుకురావడానికి తిప్పింది. తర్వాత ఏదో కర్చీఫ్స్ అన్నది, కర్చీఫ్ తీసుకున్నాము. మళ్ళీ కూరగాయల మార్కెట్కి వెళ్ళాము. మీరే చూడండి ఈ వ్లాగ్లో ఏమేమి జరుగుతుందో. సో ఇక్కడ బ్లౌజెస్ పీస్ తీసుకోవడానికి వెళ్తుంది మా మమ్మీ. ఆ బ్లౌజెస్ పీస్ అనేది చాలా ఓల్డ్ మోడల్ గైస్. ఖచ్చితంగా మా మమ్మీ కుట్టించినా కట్టుకోదు గైస్, వేసుకోదు ఖచ్చితంగా మా అమ్మమ్మకి కుట్టించడం బెటర్ అనుకుంటున్నాను నేనైతే. తీసుకునేటప్పుడు చెప్పినా నేను మా మమ్మీకి, మమ్మీ నీకు ఇలాంటి సెట్ కావు, వద్దు మమ్మీ అంటే. ఇప్పుడు ఏ ట్రెండ్ అన్నది షాప్ ఆమె. సో ఏ ట్రెండ్ అంటే నాకు తెలియదు అని నేను నేమ్స్ అప్పుడు చేయలేదు. చూస్తున్నాము ఇవన్నీ కాటన్ అంటే అమ్మమ్మ వాళ్ళకి చాలా ఏంటంటే సెట్ అవుతుంది. మా అమ్మకి అయితే ఇలాంటి కాటన్ మంచిగా గాలాడేవి చాలా ఇష్టం. సో చూస్తుంది. సో తీసుకుంది గైస్. ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ కర్చీఫ్స్ ఉంటాయి గైస్, హోల్సేల్గా కర్చీఫ్ తీసుకోవడానికి వెళ్తుంది. సో చూడండి మీరే ఇన్ని కర్చీఫ్స్ గైస్. ఇవి మేము వాడుకోవడానికి కాదు, అమ్మనికి. సో బార్గెనింగ్ చేస్తుంది గైస్. మన ఇండియన్ మమ్మీ థింగ్స్ తెలుసు కదా గైస్, ఎక్కడికి పోయినా బార్గెనింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ షాప్ కీపర్ అయితే బార్గెనింగ్ అయితే ఇక్కడైతే సెట్ కాదమ్మా అన్నాడు. ఇక్కడ కూరగాయలు తీసుకుంటున్నాం గైస్. దొండకాయ కాదు కాకరకాయ అండ్ ఇంకా ఏమంటారు గుర్తొస్తలేదు. సో ఇంటికైతే రీచ్ అయ్యాం గైస్. మా మమ్మీ ఏం తీసుకుందో చూపిస్తుంది. ఇంట్లో 4 శారీస్ ఉన్నాయి గైస్ కొత్తవి. ఇంకా బ్లౌజెస్ కుట్టించలేదు, ఈ శారీ తీసుకుంది. ఇంకా బ్లౌజెస్ అనేవి ఇంట్లోనే ఉన్నాయి. ఎప్పుడు కుట్టిస్తుందో, ఎప్పుడు వేసుకుంటుందో చూడాలి, ఎప్పుడు మిషన్కి ఇస్తుందో ఫస్ట్. సో ఆమె ఎప్పుడు బిజీ గైస్. ఇంకైతే బ్లౌజెస్ మిషన్ దగ్గరే ఇవ్వలేదు. సో మా వీడియో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి చెప్పు మమ్మీ.
సప్లై చేసుకొని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్స్ షేర్ ఛానల్. సో గైస్ ఇలా కాదు అదిగా. సో దిస్ ఇస్ ద వీడియో. బాయ్ గైస్. ఇంటికి వచ్చేసాను గైస్. సో మా మమ్మీ ఓన్లీ షాపింగ్ అని చెప్పింది. చూడండి గైస్, షాపింగ్ అని చెప్పింది. కూరగాయలు ఇంకేంటి ఇంట్లో సామాన్లు కూడా తీసుకొచ్చాను గైస్. సో చాలా లేట్ అయింది. సో ఐ వాంట్ టు చేంజ్ దిస్ డ్రెస్. ఈ డ్రెస్ ఏంటంటే నేను మీషో నుంచి తీసుకున్నాను. ఆల్రెడీ రివ్యూ అనేది పోస్ట్ చేశాను షార్ట్స్లో, చూడండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎందుకంటే ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేను చాలా అంటే చాలా మంచి వీడియోస్ చేశాను, ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేశాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Until then, keep smiling. Bye bye.